దిల్ రాజు కొడుకు సంస్కారానికి ఎమోషనల్ అయిపోయిన ఎన్టీఆర్. దిల్ రాజు కొడుకు తాజాగా ఒక ఈవెంట్ పెట్టారనమాట. దేవరా చిన్న సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు. ఆ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని పిలిచి ఒక చిన్న పార్టీ లాగా అయితే చేసుకున్నారనమాట. అయితే ఆ కార్యక్రమానికి దిల్ రాజు గారు వస్తే ఆయన కొడుకుని చక్కనెక్కించుకొచ్చారు. సో ఆయన కొడుకు ఎన్టీఆర్ని చూడంగానే ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడనమాట. సో నమస్కారం పెట్టగానే అది చూసి ఎన్టీఆర్ కూడా తిరిగి నమస్కారం పెట్టి తను ఒక ఇది ఫీల్ అయ్యారు, తనతో మాట్లాడుతూ ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట. అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత సంస్కారమా అని చెప్పి. సో మరి దానికి అతనికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు కూడా పెట్టడం ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. అయితే దేవరా సినిమాని ఇటు తెలంగాణలో దిల్ రాజు గారు ఎగ్జిబ్యూట్ చేశారనమాట సినిమాని. సో నాగవంశీ గారు ఏపీటీఎస్ రైట్స్ తీసుకుంటే దిల్ రాజు గారు కొన్ని థియేటర్స్ ఇచ్చి ఆ సినిమాని ఫుల్ క్యాష్ చేసుకున్నారనమాట. సో మరి దేవరా అయితే ఫుల్ ప్రాఫిట్స్తో రన్ అవుతుంది. మరి దేవరా సినిమాకు గాను అటు ఎవరెవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఎవరెవరైతే ఎగ్జిబిటర్లు కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న పార్టీ ఇస్తూ దిల్ రాజు గారు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశారు. మరి దానికి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, ఆయన టీము ఎవరెవరైతే సినిమాకి మెయిన్ అసెట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యారనమాట. సో ఆ పార్టీలోనే ఈ వీడియో అనేది బయటపడింది. సో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మాధ్యమాల్లో కూడా మొత్తం వైరల్ అవుతుందన్నమాట. ఎన్టీఆర్ గారు ఆ పిల్లోడిని చూసి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ అందరూ కూడా వాటిని వర్ణిస్తూ చాలా ఎలివేషన్ చేస్తున్నారనమాట. సో మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య అని చెప్పి. సో మరి ఎన్టీఆర్ గారు నిజంగా ఆ చిన్నపిల్లడికి కూడా దండం పెట్టడం అంటే అదే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా. సో అదే ఇక్కడ ఎన్టీఆర్ గారు పాటించారు. సో మరి ఇప్పుడు ఆ వీడియో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుందన్నమాట.